తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పలు పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్ల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలివస్తున్నారు. వృద్ధులు సైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లోని 412 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2569 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల్లో కొన్ని చోట్ల పోలింగ్ కు స్వల్ప ఆటంకం ఏర్పడింది. సింబల్స్ తారుమారవడంతో మహబూబ్ నగర్ 45వ డివిజన్లోని 5 పోలింగ్ బూత్లలో ఓటింగ్ నిలిచిపోయింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ 14వ వార్డులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఉదయం 7 గంటలకి అయితే ఇటు పోలింగ్ ప్రారంభమైంది కాబట్టి ఇప్పటి వరకు పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? ప్రజలు పోలింగ్ నిర్వహించిన అనంతరం ఏం చెప్తున్నారు? ప్రెజెంట్ మీరున్న దగ్గర డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, షాద్ నగర్ వద్ద అయితే ప్రశాంతంగా ఎన్నికలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి అంటే ఉదయం 7 గంటలకి మొదలైనటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ దాదాపు 2 గంటలుగా అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఈ 2 గంటల్లో పాటు అంటే ఉదయం 9 గంటల వరకు కూడా ఈ పోలింగ్ శాతం నమోదైన వివరాలకు కనుక వెళ్తే 11.84 ఓటింగ్ శాతం అయితే నమోదైందని చెప్పాలి. ఇందులో దాదాపు 6322 మంది ఓటర్స్ అయితే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా షాద్ నగర్ విషయానికి వస్తే 28 వార్డులు ఉంటాయి. 28కి సంబంధించి 76 వరకు కూడా పోలింగ్ బూత్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యేకంగా నిఘా అనేది పెట్టి పారదర్శకంగా ఎన్నికలు అనేవి జరగాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతుంది కాబట్టి దానికి సంబంధించే ఎన్నికల అధికారులు కూడా దృష్టి సారించారు. ముఖ్యంగా భద్రత నడుమ, పోలీసుల భద్రత నడుమ అయితే ఈ ఎన్నికలు అనేవి కొనసాగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఇటు షాద్ నగర్ విషయానికి వస్తే అన్ని విధాలుగా సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసులను అయితే ఏర్పాటు చేసి ఆ విధంగా ఆ ఎన్నికలను అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. అంటే ఇటు ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి ప్రాంతాలలో కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే ఈ విధంగా ఎన్నికల ప్రక్రియను అయితే ఏర్పాటు చేశారు. ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి అని చెప్పాలి. ఇటు వృద్ధులకు సంబంధించి కావచ్చు, స్త్రీలకు సంబంధించి కావచ్చు, మగవారి పురుషులకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం. ఆ తర్వాత వృద్ధుల విషయానికి వస్తే ముఖ్యంగా జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మిగిలిన అధికారుల సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. వీల్ చైర్లను ఏర్పాటు చేసి ఆ తర్వాత వీల్ చైర్ ద్వారా ప్రజెంట్ అయితే అందరినీ కూడా తీసుకెళ్తున్నారు ఓటు హక్కును వినియోగించుకుందుకు. అయితే ప్రస్తుతం దానికి సంబంధించే పోలీసు అధికారులు అన్ని విధాలుగా చర్యలు అయితే చేపడుతున్నారు. ఇక్కడ సిఏ కూడా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ అనేది వాళ్ళకి సంబంధించి పర్యవేక్షణలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. మాట్లాడదాం. సార్, ఎలా జరుగుతుంది ఎన్నికల ప్రక్రియ? ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఉదయం నుంచి కూడా ఏ విధంగా మీరు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు? ఇక్కడ ప్రశాంతంగా జరుగుతుందండి. వార్డు నెంబర్ ఇది 1 వస్తుంది షాద్నగర్లో. మా సిపి గారు, జాయింట్ సిపి గారు, డీసీపీ గారి ఆదేశాల మేరకు ఫోర్స్ కూడా తగినంత ఉంది. ప్లస్ బ్యారికేడ్స్ వేసుకున్నాం. పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా మేము గైడ్ చేస్తున్నాం. ఓకే, అంటే ముఖ్యంగా షాద్ నగర్ విషయానికి వస్తే ఇది సమస్యాత్మక ప్రాంతంగా కూడా ఒకసారి గమనించవచ్చు. అయితే అలాంటి ప్రాంతాలలో మీరు ఏ విధంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు? ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళ కోసం మీరు ఎలాంటి సహాయక చర్యలు చేస్తున్నారు? ఉన్నారు వాళ్ళు. అయితే ఓటు గురించి అయితే వార్డు 1, 2, 3 వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ మేము కూడా హెల్ప్ చేస్తున్నాం. ఎవరు కూడా ఫోన్లు తీసుకుపోకుండా మ్యాక్సిమం మేము చెక్ చేసుకున్నాం, చెక్ చేసి పంపిస్తున్నాం. ఎలాంటి ఆదేశాలు మీకు సిపి ద్వారా రావడం జరిగింది? ముఖ్యంగా ఏ విధంగా మీరు ఇక్కడ పోలీస్ భద్రత కావచ్చు, అదేవిధంగా ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? మా సీనియర్ ఆఫీసర్స్ సిపి గారు, జాయింట్ సిపి గారు, డీసీపీ గారు కూడా ఇంతమందికి వచ్చిపోయారు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. పబ్లిక్ ఎక్కడ కూడా గుమిగూడకుండా 144 సెక్షన్ ఉంది కాబట్టి అలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అట్లే మేము కూడా కంటిన్యూగా చూస్తున్నాం. ఆల్రెడీ ముగ్గు వేయించాము. ప్లస్ అట్ సేమ్ టైం బ్యారికేడ్లు కూడా పెట్టాం. పబ్లిక్ ఇక్కడ రాకపోకలు మాత్రం ప్రశాంతంగా జరుగుతుంది. ఎంతమంది టీం పనిచేస్తున్నారు సార్? మీ విషయానికి వస్తే ఎంతమంది టీం పని? ఈ వార్డు 10 మెంబర్స్, నేను. ఓకే ఓకే.
ఒకవేళ అంటే వికలాంగులు వచ్చినా కూడా వాళ్ళ కోసం ఏ విధంగా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి, అదేవిధంగా వృద్ధులకు సంబంధించి కావచ్చు ఏ విధంగా ఏర్పాట్లు అనేవి జరుగుతాయి? వీల్ చైర్స్ పెట్టారండి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ వీల్ చైర్స్ ఉన్నాయి. ఆ వీల్ చైర్స్లో వాళ్ళని తీసుకుపోయి ఓటు వేయించుకొని వాళ్ళైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళని కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే పంపిస్తున్నాం, బయట వాళ్ళు ఎలా చేస్తారు. ఓటు హక్కు వినియోగించుకునే వారి కోసం అని చెప్పేసి క్యూ లైన్ల పద్ధతి ఏ విధంగా కొనసాగుతున్నాయి, ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాటు చేశారు? క్యూ లైన్ అంటే సార్ ఇప్పుడు లేడీస్ సైడ్ ఉంటారు, ఉమెన్ ప్లస్ జెంట్స్ ఒక సైడ్ ఉంటారు. మా కానిస్టేబుల్స్ ఉన్నారు, మా సిబ్బంది కూడా వాళ్ళని నిలబెట్టేసేసి సీరియల్ 1 by 1 ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం. మొత్తానికైతే ముఖ్యంగా ఇక్కడ 1వ నెంబర్ వార్డు వద్ద అయితే ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. 2 కార్యాలయాల్లో కూడా ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి వచ్చే వారికి ఓటు హక్కు వినియోగించుకునే వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి, అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నామని చెప్పేసి పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇటు లాండ్ ఆర్డర్కి సంబంధించి కాకుండా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా అన్ని కోణాల్లో అన్ని విధాలుగా సమన్వయంగా చేసుకుంటున్నామని చెప్పేసి, వారితో పాటు కూడా పనులు చేపిస్తున్నామని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇటు షాద్ నగర్ మొత్తం ఉన్నటువంటి 28 వార్డులలో 76 పోలింగ్ కేంద్రాలలో కూడా ఇదే విధంగా ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలు ఏవైనా ఉంటే అక్కడ ఖచ్చితంగా భద్రతా బలగాల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, ఎక్కువ మొత్తంలో భద్రతా బలగాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి, అదేవిధంగా 144 సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా పబ్లిక్ గుమిగూడకుండా, అంటే ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ప్రలోభాలకి లోనవ్వకుండా, ప్రలోభాలకి లోపరుస్తున్న వారిని కూడా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి, వాళ్ళపైన కూడా నిఘా ఉంటుందని చెప్పేసి, ఎక్కడ కూడా ప్రజలు అనేది గుమిగూడకుండా 144 సెక్షన్ అయితే ఏర్పాటు చేయడం, అదేవిధంగా దూరంగా బారికేట్లను ఏర్పాటు చేసి 100 మీటర్స్ వరకు కూడా బారికేట్లను ఏర్పాటు చేసి అక్కడే ఓటు హక్కు ఎవరైతే వినియోగించుకోవడానికి వస్తున్నారో వాళ్ళని అక్కడి నుంచే పంపించడం, ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళనే బయటికి అంటే ఓటింగ్ దగ్గరికి పంపించడం ఎన్నికల ప్రక్రియలో భాగంగా పంపిస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఇప్పటికే సిపి ఆదేశాల మేరకు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని చెప్పేసి కూడా ఇటు ఎన్నికల అధికారులు కూడా చెప్పడంతో వాటన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ అయితే ప్రశాంతంగా ఎన్నికలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే అంటే ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి ఎన్నికల ప్రక్రియ 7 గంటలకు మొదలైన తర్వాత నుంచి కూడా అంటే 9 గంటల వరకు చూసుకుంటే 11.84% అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఓటింగ్ జరిగిందని చెప్పాలి. దానికి సంబంధించి 6,322 మంది ఓటర్లు అయితే వాళ్ళ యొక్క ఓటునైతే వినియోగించుకున్నారని చెప్పాలి. అయితే ఇటు మొత్తం కూడా వార్డుల వారీగా 28 వార్డులు ఉంటే 28 వార్డులలో 1వ వార్డు కొంచెం సమస్యాత్మక ప్రాంతంగా కూడా పరిగణించారు కాబట్టి దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రజెంట్ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాలుగా సహాయక చర్యలు అందించే విధంగా, అదేవిధంగా వచ్చే వారికి దూరం నుంచే ఎక్కడైతే 144 సెక్షన్ అమలు ఉంటుందో అక్కడ నుంచి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే చర్యలు చేపడుతున్నామని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఓటు హక్కు ఎవరైతే వినియోగించుకోవడానికి వస్తున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు సాయంత్రం వరకు 5 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళంతా కూడా సాయంత్రం లోపు వచ్చి వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు. ఎన్నికల అధికారి కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మొత్తం కూడా ఎన్నికలు అనేవి జరుగుతాయి కాబట్టి ఎన్నికల్లో భాగంగా ప్రజలు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. వారితో పాటు అంటే ఈ ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళంతా కూడా వారితో పాటు వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్ని పట్టుకొని రావాలి. ఐడి ప్రూఫ్లలో ఆధార్ కార్డు కావచ్చు, ఇతర ఐడి ప్రూఫ్లు కావచ్చు, దానికి సంబంధించి తీసుకొని వచ్చి ఆ తర్వాత ఓటు హక్కును వినియోగించుకునేలాగా, అదేవిధంగా దానికి సంబంధించే ప్రత్యేకంగా ఇక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అంటే వృద్ధులు కావచ్చు, దాని మీద అవగాహన లేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా సిబ్బందిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రజెంట్ ప్రశాంతంగా ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ అనిల్.